ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సీనియర్ రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు, రైతు సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరితో పాటు కూర్చుని చర్చించిన మీదట కొంత అవగాహనకు వచ్చాము. ఇందులో రాయలసీమ ప్రాజెక్టుల దగ్గర నుంచి కోస్తాంధ్రలో ప్రాజెక్టులు, గోదావరి పెన్నా అనుసంధానం గురించి, అలాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రధాన నీటి అవసరాల గురించి కూడా స్థూలంగా చర్చించాం. ఇందులో మాకు అర్థమైంది ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన విషయాలు ఏమిటి అనంటే, ఈరోజు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ కూటములను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల విషయంలో ఒరిస్సా రాష్ట్రంతో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని తీర్చుకోవడానికి ఇదే సరైనటువంటి తరుణం. నేరేడు ప్రాజెక్టు కానీ, హీరమండలం ప్రాజెక్టు కానీ, తోటపల్లి రిజర్వాయర్ కానీ వీటన్నిటినీ స్టెబిలైజ్ చేయడానికి ఇదే మంచి అవకాశం. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టి సారించాలి, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించాం. అలాగే పోలవరం విషయానికి వస్తే కొన్ని ఆందోళన కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నప్పటికీ కూడా కేవలం ప్రాజెక్టు కట్టడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం చాలా తక్కువ. ఇందులో పునరావాసంలో రెండవ దశ అయినటువంటి 45 మీటర్ల ఎత్తు కాంటూర్ వరకు పునరావాస పనులు ఇమీడియట్గా టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. దాదాపు 25,000 కోట్ల రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుని పునరావాస కార్యక్రమాలను జరపాల్సిన అవసరం ఉంది. దానికి చాలా టైం పడుతుంది, కష్టపడాలి కూడా. దానికి ఒక ప్రత్యేకమైన అథారిటీ వేసి ఒక సీనియర్ అధికారిని దానికి బాధ్యుల్ని చేసి దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే 45 మీటర్ల వరకు మనం ప్రాజెక్ట్ కట్టినప్పటికీ కూడా నీటిని నిల్వ ఉంచలేకపోతే మనకి గ్రావిటీ ద్వారా వచ్చే నీరు తగ్గిపోతుంది. పోలవరం నదీ గర్భం నుంచి ఎత్తిపోతల అనేటువంటి కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లోనూ అది శ్రేయస్కరం కాదు, ఎకనామికల్ కాదు, అవసరం కూడా లేదు అని మేము ఒక అభిప్రాయానికి వచ్చాం. అలాగే పోలవరం కింద కొత్తగా రావాల్సినటువంటి 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కావాల్సినటువంటి బ్రాంచ్ కెనాల్స్, ఫీల్డ్ కెనాల్స్ ప్రవ్వకం కానీ, దాని డిజైన్ కానీ, దానికి నిధుల మంజూరు కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బే. కాబట్టి దీన్ని కూడా తీసుకొచ్చి ఈ పనుల్ని అర్జెంటుగా మొదలెట్టాల్సిన అవసరం ఉంది. ఇది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయం. అయితే కృష్ణానది విషయంలో, కృష్ణా జలాల వినియోగం, కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల విషయంలో ఈ సమావేశం చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకి పడుతూ దాన్ని విస్తృతంగా చర్చించాం. మా అందరి అభిప్రాయంలో పోలవరం బనకచెర్ల అనేటటువంటి ప్రాజెక్టు ఎకనామికల్గా వైబుల్ కాదు. నీటి ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో కృష్ణానది జలాల మీద రాష్ట్రానికి ఉన్న హక్కులకి భంగం కలిగించేటటువంటి రీతిలో ఈ ప్రాజెక్టు డిజైను, నిర్మాణం జరుగుతోంది. కాబట్టి దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి ఇంతకు ముందు ఆలోచించినట్లుగానే బొల్లాపల్లి రిజర్వాయరు, నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ, ఆయకట్టు విస్తరణ, అలాగే కండలేరు, వెలిగొండ, అలాగే సోమశిల రిజర్వాయర్లలో 150 టీఎంసీల వరకు నీరు నిలబెట్టుకోవడం కోసం గోదావరి నీటిని కృష్ణా నదిలో పోయకుండా కృష్ణా నదిని దాటించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్లో స్టోర్ చేసుకుని అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఈ రిజర్వాయర్లోకి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భాగం వరకు గతంలో చేసినటువంటి ఆలోచన ఇంజనీరింగ్ పరంగా, ప్రాక్టికల్గా కూడా చాలా మంచి ఆలోచన అది. అంతే తప్ప వల్లాపల్లి నుంచి బనకచెర్ల వరకు నల్లమల అడవుల ద్వారా తీసుకువెళ్లదలిచినటువంటి 40,000 కోట్ల రూపాయల ఖరీదు చేసే ఈ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మాత్రం ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం.
ఆల్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ విరుద్ధం. కాబట్టి ఈ విషయంలో తీవ్రంగా పునరాలోచన చేయాలని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి మేము అందరం నిర్ణయించుకున్నాం. దీనికి దశల వారీగా దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రాజెక్టులో అవసరమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత అవసరమైతే ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికి ట్రై చేస్తాం. ఈ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ తీసుకున్నాం. దీన్ని రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తాం.